ఇలా అనుకుంటుంది. ప్రమదగణాలు అందరూ శివుని కోసం వెళ్ళారు. మహాదేవుడు వచ్చేసరికి స్నానం పూజ ముగించాలి అని అనుకుంటూ నలుగు పిండి పెట్టుకుంటూ శివుడిని తలుచుకుంటూ ఒక బొమ్మని చేస్తుంది. ఏమి అద్భుతం! ఈ చిన్న బొమ్మ ఎంత ముచ్చటగా ఉంది. ఈ బొమ్మకి ప్రాణం పోస్తే ఎంత బాగుంటుంది. మనసులో పార్వతీదేవి మహాశక్తిని తలుచుకోగానే ఆ బొమ్మకు ప్రాణం వస్తుంది. నాయనా, ఏమి అద్భుతం! అమ్మా, నేనెవరిని? నా పేరేమి? నా బంగారు తండ్రి, నీ పేరు ఉమాపుత్రుడు అని పేరు పెడుతున్నాను. నీవు ఈ గృహద్వారం వద్ద నిలబడి ఎవరిని లోపలికి రానివ్వద్దు, నా స్నానం పూర్తయ్యే వరకు. సరే అమ్మా, ఎవరిని రానివ్వను. నీ మాటే నాకు శాసనం. నాయనా, ఈ శక్తి ఆయుధాన్ని తీసుకో, ఆపదలో ఉపయోగించు. సరే అమ్మా, మీ ఆజ్ఞ. ఈ శక్తి ఆయుధాన్ని స్వీకరిస్తున్నాను. ధన్యవాస్తు మాత. గజాసురుని వద్ద నుండి శివుడు పార్వతిని కలవడానికి గృహం వద్దకు వచ్చారు. ఎవరు ఈ బాలకుడు? మా గృహం ముందు ఉన్నాడు. ఎవరు మీరు? మా గృహంలోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది నా గృహము. నేను పార్వతి పతిదేవుణ్ణి. నేను ఉమాపుత్రుడిని. ఎవరిని పంపవద్దని అమ్మ ఆజ్ఞ. అడ్డు తప్పుకో బాలక, నా మాటని ధిక్కరిస్తున్నావు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి పోరాటం మొదలైంది. ఈ పోరాటములో శివునికి ఆగ్రహం పెరిగి బాలకుడి శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తారు. బాలుని కేకలు విని పార్వతీదేవి వెలుపల ఏమి జరిగినదో అని పుటాపుటిన వెలుపలికి వచ్చి జరిగిన దృశ్యము చూస్తుంది. అయ్యో పుత్ర, నీకేమన్నది? ఎవరి దానానికి ఒడికట్టారు? ఇతడు మన పుత్రుడు. నేను ఈ బాలుడికి ప్రాణం పోసాను. అయ్యో, నాకు తెలీదు ఈ బాలుడు మన పుత్రుడని. నా మాటని ధిక్కరించినందుకు శిరస్సుని ఖండించాను. అయ్యో స్వామి, ఎంత పని చేశారు! నా బిడ్డ నాకు అప్పగించండి. అప్పుడు ఆ సంఘటన వల్ల శివుడు పరిష్కారం కొరకు ఆలోచిస్తారు. అప్పుడు శివుడు నందిని పిలిచి ఇలా అంటారు. నంది, నంది, ఉత్తరం వైపు తల ఉంచి పడుకున్న ప్రాణి శిరస్సుని తీసుకొని రా. తమ ఆజ్ఞాదేవా. నంది ఉత్తరమ వైపు ఉన్న గజాసురుడి తలను తీసుకుని శివునికి అప్పగిస్తారు. శివుడు గజాసురుని తలను తీసుకుని కింద ఉన్న బాలునికి అతికించి ప్రాణం పోస్తారు. నాయనా, నా బాబు. అమ్మా! పుత్ర, ఈమె మీ తండ్రి గారు. తల్లిదండ్రులకు ప్రణామాలు. ఇప్పటి నుండి పిలువబడుతుంది. నీవు అన్ని శుభకార్యాలకు మొదటి పూజను పొందుతావు. ఈ విధముగా గణేశుడు విఘ్నేశ్వరుడుగా, విఘ్నములు తొలగించే దేవునిగా ముల్లోకాల్లో ప్రసిద్ధి పొందుతారు. ఆ సంతోష సమయమున అంజలి ఘటిస్తున్నారు.